సార్, అనేక కీలకమైన తీర్పులు, ఎన్నో బెంచ్ మార్క్ సజెషన్స్, అదే కాకుండా సాధారణ ప్రజల జీవితాన్ని కూడా టచ్ చేసేటట్టుగా ఆయన మీటింగ్స్ ఇవన్నీ ఎన్నో చేసినటువంటి సిజేఐ గవాయ్ త్వరలో ఆయన పదవి విరమణ చేయబోతున్నారు. ఏంటి సార్, తర్వాత ఎవరు రాబోతున్నారు, ఎలాంటి మార్పులు చూడబోతున్నారు? అంటే సిజేఐ గవాయ్ నవంబర్ 23, 24 ఆయన పదవి విరమణ చేస్తారు. మన దేశంలో ఉన్న ఆనవాయితీ ప్రకారం ఈ సిజేఐ పదవి విరమణ చేసే ముందు నెల రోజుల ముందు ఆ ప్రక్రియ, కొత్త ప్రధాన న్యాయమూర్తి ఎంపిక ప్రక్రియ మొదలవుతుంది. సీనియారిటీ ప్రకారం ఆ జాబితాలో ఎవరుంటే వాళ్ళని చేస్తారు. వాళ్ళకు నెల రోజుల వ్యవధి ఉంటే నెల ఉంటారు, లేకపోతే 6 నెలలు ఉంటే ఉంటారు. అది అంతే. ఇప్పటివరకు 2 ఏళ్ళు చాలా హైయెస్ట్. మిగిలిన వాళ్ళందరూ చాలా త్వరగానే పదవి విరమణ చేశారు. ఇప్పుడు సిజేఐగా గవాయ్ పదవి విరమణ చేయబోతున్నారు కాబట్టి ఆయన్ను కేంద్ర న్యాయశాఖ మీరు తదుపరి న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి పేరు ప్రతిపాదించమని అడిగింది. ఆయన భూటాన్ పర్యటనకు వెళ్తున్నారు. ఆ తర్వాత మరో సీనియర్ న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ సూర్యకాంత్, ఆయనే సీనియర్. తర్వాత ఆయన శ్రీలంకకి వెళ్తున్నారు. ఓకే. సో గవాయ్ నిన్న వాళ్ళు అలా అడిగినప్పుడు నేను ఈ పర్యటన పూర్తి చేసుకొని రాగానే ఆ ప్రక్రియకు నేను చేస్తాను, మీకు పేరు పంపిస్తానన్నారు. కానీ అన్ని విధాలు ఆలోచించినప్పుడు జస్టిస్ సూర్యకాంత్నే పేరు ఇస్తారు. సూర్యకాంత్ నవంబర్లో వచ్చి 2027 ఫిబ్రవరి వరకు ఉంటారు. అంటే 1 ఏడాదిన్నర కాదు, 1 ఏడాది పైన 3-4 మాసాలు ఉంటారు. అంటే సిజేఐ ఇప్పుడున్న ప్రెసెంట్ సిజేఐ సజెషన్ అనేది ఒక ఆనవాయితీగా అనుకో, ఆయన ద్వారా చేస్తారంట. అదొక మరి గౌరవము ప్లస్ రాజ్యాంగ ప్రక్రియ కూడా. ఎందుకు ప్రక్రియ అంటే ఇవి వేరే 2 విభాగాలని కదా. అంటే న్యాయ వ్యవస్థ స్వతంత్రత ఉండాలంటే వాళ్ళే చెప్పినట్టుగా. అదే మీరు హైకోర్టు న్యాయమూర్తుల విషయానికి వస్తే వీళ్ళు చెప్పిన వాళ్ళ ఆలస్యం అది చేస్తుంటారు. ప్రధాన న్యాయమూర్తి విషయంలో మాత్రం ఇది పాటిస్తారు. నిన్ననే వీళ్ళిద్దరూ, ఆయన భూటాన్లో, ఈయన శ్రీలంకలో మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ మీద ఒత్తిడి ఉండకూడదు, అంటే దాని స్వతంత్రత దానికి ఉండాలి అని కూడా నొక్కి చెప్పారు. అది చాలా ముఖ్యమైనది. కొలీజియం పద్ధతి మంచిది కాదు, దీన్ని మార్చాలి, అది ఇది అంటున్నారు. కానీ కొలీజియం ఉంటేనే స్వతంత్ర ప్రతిపత్తిని తెలియాలంటే వాళ్ళు పంపిన పేర్లే మేము ఎంపిక చేస్తున్నాము, ఎన్నిక చేస్తున్నాము అని చెప్తే కదా అప్పుడు దాని నియామకాలు వాళ్లే చేసినట్టుగా అవుతుంది. లేకపోతే కేంద్రం ఒత్తిడికి గురైనట్టుగా అవుతుంది. అందుకని ఇప్పుడున్న అంటే జస్టిస్ సూర్యకాంత్ ఇంకా పదవి చేపట్టక ముందే ఇప్పుడున్న వ్యవస్థను, కొలీజియం పద్ధతిని సమర్థిస్తూ మాట్లాడటం ఇక్కడ గమనిస్తాం మనం. న్యాయ వ్యవస్థలో ఉన్న కొంతమంది వాళ్ళ అభిప్రాయాలు వీటి ప్రకారం ఆయన కూడా ఇప్పుడున్న వ్యవస్థ ఈ పద్ధతులకు పెద్ద భిన్నంగా ఏమీ ఉండకపోవచ్చు. ఈ కేంద్రానికి కూడా ఆయన ఇష్టమైన వ్యక్తిగానే ఉంటారనే కొన్ని అంచనాలు ఉన్నాయి. ఇంకోటి, ఎక్కువ కాలం ఉండడం అంటే ఉన్నంతలో జస్టిస్ చంద్రచూడ్, కొంచెం వరకు ఎన్వి రమణ కూడా ఎక్కువ రోజులే ఉన్నారు. ఆ మాత్రం రోజులు ఈయన కూడా ఉంటారు. ఇన్ని రోజులు ఉండేవాళ్ళు తక్కువే ఉంటారు. కాబట్టి జస్టిస్ సూర్యకాంత్ ఆ దశ మొదలైందని చెప్పొచ్చు. ఈ లోపల రాజ్యాంగపరమైన ముఖ్యమైన తీర్పులు ఇట్లాంటివి మిగిలినవి ఏమున్నాయో వాటిని ఇప్పుడున్న గవాయ్ ధర్మాసనం తొందరగా దాన్ని పూర్తి చేయడానికి కూడా వాళ్ళు ఇస్తారు. మీరు ఇందాక అన్నారు కదా, గవాయికి ఒక ప్రత్యేకత ఏమంటే ఆయన భారతదేశానికి 2వ దళిత ప్రధాన న్యాయమూర్తి. ఓకే. ఇప్పుడు ఇద్దరే అయ్యారు ఈ 75 ఏళ్ల స్వతంత్రంలో. అయితే ఈయన మీద మొన్న పాదరక్ష విసిరేయడానికి ప్రయత్నం చేయటం, ఇది దేశమంతా తీవ్ర దుమారం లేపింది. ఈయన వీళ్ళ నాన్న రాజకీయవేత్త, అది కూడా మామూలుగా న్యాయమూర్తుల పిల్లలు న్యాయమూర్తులు అవటం, చంద్రచూడ్తో సహా పరిపాటి. కానీ ఇక్కడ వీళ్ళ నాన్న గవర్నర్గా ఎంపీగా చేసిన రిపబ్లికన్ పార్టీ, అయితే ప్రధాన పార్టీలు కాదు, దళిత నేపథ్యం అక్కడ కూడా. కాబట్టి అది కూడా ఆయనకు ఒక ప్రత్యేకత తెచ్చిపెట్టింది. తర్వాత ఏం చేస్తారు అన్నది కూడా ఒక పెద్ద ప్రశ్నగా ఉంది, నడుస్తుంది. కేసు కూడా నడుస్తుంది సుప్రీంకోర్టు ముందు. ఇది చెప్పు విసిరిన ఘటనలో దాన్ని క్లోజ్ చేసేద్దాం, పెంచడం మంచిది కాదని ఈయన అన్నప్పటికీ లేదు ఏదో ఒక మాట చెప్పాలి అని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అనడం వల్ల దాన్ని కూడా అట్టిపెట్టారు. కాబట్టి గవాయ్ పదవి కాలం ఆ రీత్యా చాలా ముఖ్యమైనది అవుతుంది. ఓకే సార్.